ప్రపంచమంతా అజ్ఞానాంధకారంలో ఉన్నప్పుడు భారతదేశం మాత్రమే ఆధ్యాత్మిక జ్ఞానంతో ప్రకాశించింది. భారతీయుల నమ్మకానికి, బ్రహ్మతత్వానికి, జ్ఞానశక్తికి ప్రతిరూపాలే ఈ దేవాలయాలు. ఇలాంటి దేవాలయాల మీద మత ఛాందస్సుల దాడులు ఎన్నో. కుంభకోణం, అరక్కోణం, మదురై, సోమనాథ్, వారణాసి, ఓరుగల్లు, మహాబలిపురం, పూరి, హంపి, లేపాక్షి ఒకటా రెండా? కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో దేవాలయాలు శిథిలమైపోయాయి. ఇదంతా రాజ్యాంగాలు రాసుకోక ముందు జరిగిన చరిత్ర. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మన దేవాలయాలకు రక్షణ లేదు అనడానికి సజీవ సాక్ష్యమే ఘోరాతిఘోరంగా జరిగిన అక్షరధాం దేవాలయ విధ్వంసం. Jump up, I wanna pump up, I wanna kiss your guts. Baby, move your butt, you better short it all, you gotta love all that. పాదం మోపిన పుణ్యస్థలం. ఓం నమో నారాయణాయ అన్న అష్టాక్షరి మంత్రం పుట్టిన పుణ్యక్షేత్రం. బాబా ఈడెవడు? క్యావా ఏమైంది? మా తాతయ్య సడన్ గా అన్కాన్షియస్ అయ్యారు. బ్రీతింగ్ ప్రాబ్లం. తప్పకుండా. ఎవడ్రా నువ్వు? అసలే మా తాతయ్యకి లంగ్స్ ప్రాబ్లం. మట్టి వేస్తావేంటి? చెప్, ఇది నారాయణ పర్వతం మట్టి. ఇందులో అణువున శ్రీ మహావిష్ణు ఉంటాడు. जगह दीजिए. अरे बद्रीराव, రావద్దు, బలైపోతారు. ఏంట్రా నా ఊరొచ్చి నాకే వార్నింగ్ ఇస్తావా? విసిగించకు, తప్పుకో. నరకండి రా వాడిని.
తీసుకెళ్ళడానికి బద్రి వచ్చాడు. ఎక్కడికి వెళ్తావే? లోపలికి వెళ్ళు. పదండి. बैटिंग बाबा चुपके बाबा नमस्कार. बैटिंग बाबा बाउंसर बाउंसर विस्की जिन रम. ఇది సంవత్సరం 2011 స్వామి. తెలియకుండానే ధ్యానంలో 500 సంవత్సరాలు అయిపోయాయా? గుడ్ బ్యాటింగ్. 500 సంవత్సరాలు మీరు ధ్యానంలో ఉన్నారు. అలా ఆశ్చర్యపోతారేటండి. ఆయన అలా ధ్యానంలో ఉంటూ ఆయనకు అలవాటే. 2011 హైలైట్స్ చెప్పమంటారా స్వామి? అక్కర్లేదు, అన్నీ నాకు తెలుసు. బిల్లాడిని వేసారా? వేసారు స్వామి. ఇండియా వరల్డ్ కప్ కొట్టిందా? కొట్టింది స్వామి. అవును, 2010లో ఆ. జపాన్కి తీర్థం పంపించమన్నారు, పంపించావా? మర్చిపోయింది స్వామి. మర్చిపోయావా? ఇప్పుడు జపాన్ ఎలా ఉందిరా? సునామీలో కొట్టుకుపోయింది స్వామి. క్షమించకండి స్వామి, క్షమించకండి. అమ్మో, హచ్చి కుక్కలా మారిపో. బాబా మీరు సూపర్, బాబా మీరు సూపర్. మీరెవ్వరు? ఎక్కడి నుంచి వచ్చారు? మేము చిలకలూరుపేట నుంచి వస్తున్నాం స్వామి. పేట? అవును స్వామి. ఎప్పుడు నా చిన్నతనంలో 1500 సంవత్సరాల క్రితం వచ్చాను. ఇప్పుడు పేట ఎలా ఉంది? మీరు పేట వచ్చారా? వచ్చాను. అది 1500 సంవత్సరాల క్రితం. మీరు 2000 సంవత్సరాల నుంచి బతుకున్నారంటే మీరు డైనోసార్స్ ని చూసుంటారుగా. చూడటమేమిట్రా డింబక, డైనాసరస్ గుడ్డు తీసుకుని ఆమ్లెట్ వేసుకుని తినేవాడిని. అప్పుడప్పుడు టిప్పు సుల్తాన్ వచ్చి నాకు పెట్టవా నాకు పెట్టవా అని బతిమలాడేవాడు. గెట్ అవుట్ అనేవాడిని. టిప్పా? అప్పుడు టిప్పున్నాడా? ఆయన 300 ఏళ్ల క్రితమే కదా పుట్టింది. అరే చుప్కే! మీకు తెలిసింది టిప్పు సుల్తాన్ 4వ జన్మ. ఆయన విసిగించారనుకో, ధ్యానంలో వెళ్ళిపోయాడంటే ఆయన మళ్ళీ కళ్ళు తెరవడానికి 500-600 ఏళ్ళు పడుతుంది. అమ్మో వద్దు స్వామి, మేము వచ్చిన మ్యాటర్ చెప్పేస్తాం. స్వామి మేము కూడా మీలాగే ఒక 1000 సంవత్సరాలు బతకాలి. బతికించేద్దాం. మీ దయ. ఒక్కడవేనా? టోటల్ ఫ్యామిలీ తలో 1000. ఓహో, టోటల్ ఫ్యామిలీ. స్వామి. ఫ్యామిలీ ప్యాకేజ్ అన్నమాట. అవును స్వామి. సరే, మీరు పని చేయండి. స్వామి. ఎదురుగా కనిపిస్తున్న ఆ జ్ఞాన ఫలకం ముందు కూర్చోండి. అట్లనే స్వామి. అంటే చూస్తారా? త్వరగా రామా. నేను ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని స్వామి సంవత్సరానికి ఒకసారి చొప్పున 1000 సంవత్సరాలు 1000 సార్లు జపించండి. అట్లనే స్వామి. మీరు మంత్రాలు జపిస్తున్న సమయంలో స్వామి మీ నగలెవరో పీకుతున్న భ్రమ కలుగుతుంది. ఆ. ఎటువంటి పరిస్థితుల్లో మీరు కళ్ళు తెరవకూడదు. తెరిస్తే ఏమైంది స్వామి? ఇందాక వాడు హచ్చి కుక్క అయ్యాడు కదా. అవును. మీరు బొచ్చు కుక్కలు. మేము తెరవం స్వామి. ఏమే కళ్ళు తెరిచు. అరే నువ్వు కూడా సరే నాన్న. కళ్ళు మూసేయండి. మూసుకున్నావు స్వామి. పోయామోసం. 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 ఏమండి, నా నగలు ఎవరు తీసేస్తున్నట్టుందండి. పిచ్చిదేనా? అంతా బాబా చెప్పినట్టే జరుగుతుంది. నా మెడలో చైన్ కూడా ఎవరు లాగేసినట్టుందనా? బాబా అదే కదా నాన్న చెప్పారు. పోయామోసం. పోయామోసం.
9 lakhs. పోయా మోసం ఏవండి నా వెయ్యి పూర్తయినాయి నేను కళ్ళు తెరవన్నా అయితే పర్లా తెరువు పోయా మోసం పోయా ఏవండి మోసం కళ్ళు తెరవండి నావింకా పూర్తి కాలేదే పోయా నోరు మోసం. మూసుకొని కళ్ళు తెరవండి. ఏమిటే అది చదవండి ఏం చదివేది మనిషి అనేవాడు 100 ఏళ్లు బతకడమే దండగా 1000 ఏళ్లు బతికేం పీకుతారా సన్నాసులారా బ్యాటింగ్ బాబా ఇంకెక్కడ బాబా అండి నా బంగారంతో పోయి ఇదిగో ఈ బూడిది మిగిలింది పోయా మోసం